హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ లేచేసరికి 4:30 అయిందనమాట. ఇలా ఒక్కసారి ఆకాశంలో చూసేసరికి చూసారండి చంద్రుడు, అదేవిధంగా చిన్న చుక్క. రాబోయేది అమావాస్య కదండి. చంద్రుడు చూడండి నెలవంకలా ఉన్నాడు కదా, దాని మీద చక్కగా చిన్ని చుక్క అందంగా అనిపించి వీడియో అయితే తీసానమాట. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి వంటకైతే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట అండి. ముందు రోజు నైట్ ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాను. చింతపండు, పప్పు, బియ్యం, బఠానీలు అన్నీ కూడా నానబెట్టుకున్నాను అనమాట. అదేవిధంగా లడ్డూలకి చీమలు పడతాయి కదండి స్వామివారికి సమర్పించాల్సినవి, అవైతే అలా హ్యాంగ్ చేశాను అనమాట. మీకు అక్కడ అదే చూపిస్తున్నాను సరదాగాని. తర్వాత ఎదుకోనండి నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నాను. చాలా సింపుల్గానే చేశానండి. తులసి దళాలు, ఇంట్లో ఉన్న పువ్వులతోనే పూజ అయితే చేసుకున్నాను అనమాట. తర్వాత ఇదిగోనండి వంట కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. చాలా సింపుల్ ఐటమ్సేనండి పెట్టాము. మా మమ్మీ అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారండి. ఆవిడ హెల్ప్ నాకు ఎంతో ఉంటుందన్నమాట అండి. ఆవిడే కానీ లేకపోతే నేను అసలు ఏ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయను, అసలు చేయలేను కూడా అనమాట. తను నాకు ఎంతో వెనక నుండి వెన్ను దన్నుగా ఉండి నన్ను ముందుకు తోస్తూ ఉంటారనమాట. ఇలా చేయ అలా చేయ అని చెప్పేసి చాలా సపోర్టివ్ అనమాట అండి. ఒక మాట సహాయమే కాదు, నేను ఏ పని చేయాలనుకున్నా కూడా నన్ను మోటివేట్ చేస్తూ ఎలివేట్ చేస్తూ ఉంటారనమాట. నన్ను అసలు డిస్కరేజ్ అవ్వనివ్వరు అనమాట అండి. అలాంటి మదర్ ఉన్నందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఎప్పటికప్పుడును. అదేవిధంగా ఇదిగోనండి ఒక పక్క అయితే వంట కార్యక్రమాలు అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏమీ లేదు, మనకి ఎంత కలిగిందో అంతలోనే మనమైతే పూజ చేయాలన్నమాట. మనకి లేనిది ఉన్నట్టుగా చూపించి మనం చేయాల్సిందైతే ఏమీ లేదండి. మనకి ఎంత కలిగిందో మనం అంతలోనే చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అన్నమాట. మనం ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పెట్టి ఒక చిన్ని పుష్పం స్వామివారి పాదాల దగ్గర వేసి, స్వామి నా శక్తి ఇంతే, నేను ఇంతకు మించి నేను సమర్పించుకోలేను తండ్రి, నన్ను అనుగ్రహించంటే స్వామి చాలా ప్రసన్నం అవుతారండి. అలా అనేసి మనకి ఉండి మనం పెట్టుకోగలిగితే కూడా స్వామి సంతోషిస్తారండి. అంతేకాని లేనిది మనం హంగుగా ఆర్భాటంగా చేసేసేయాల్సిన పని అయితే లేదనమాట. ఇది నా ఒపీనియన్ అండి. నేను కూడా అసలు ఈ పూజ ఎట్లా చేయాలన్నది కూడా నాకైతే తెలియదండి. నేను కూడా 4-5 వీడియోలు సోషల్ మీడియాలో చూసిన తర్వాతనే నేను బేసిక్ ఎట్లా చేయాలి అన్నది తెలుసుకొని, తప్పులు ఉండొచ్చునండి నేను చేసిన పూజలో కూడా, లేవు అని నేనైతే అనను. చూసి బేసిక్ ఎట్లా చేయాలి అన్నది మాత్రం చూసి చేసుకున్నాను అనమాట. అదే చెప్తున్నాను కదండి. ఈరోజు అయితే నేను పూజలా స్టార్ట్ చేసేసరికి పవర్ ఆఫ్ అనమాట అండి. పవర్ కట్ అయిపోయింది. చిమ్నీ ఉండలు అన్నీ రెడీ అయిపోయినాయి, కానీ చిమ్నీ ఉండలు మెయిన్ అదే కదండి ప్రాసెస్ చేయాల్సింది. చిమ్నీ ఉండలే కదా నివేదనగా చేయాలి. అదైతే చేయలేకపోయాను అనమాట. అది ఆఖరికి మా మమ్మీ పప్పు సన్నికల్లో వేసి నూరారనమాట. నువ్వులు బెల్లాన్ని నూరారు పౌడర్ కింద. అది కానీ పొడి పొడిలాడుతూనే వచ్చిందనమాట. ఉండ చుట్టడానికి అయితే రాలేదు. దాన్ని అలాగే తీసుకొని వెళ్ళి పెట్టాను అనమాట. అంతలోనే స్వామి ఏమి కోపగించుకోరండి. మనం ప్రయత్నం చేసాం కదా, మన ప్రయత్నం అయితే మనం చేసాం కదండి. అదనమాట. మనం ఎంత చేయగలుగుతామో అంత చేసినా స్వామి సంతోషిస్తారండి. మనం చేయగలిగింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట అండి. ఇదిగోనండి తర్వాత నేను పూజ దగ్గర అన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట. స్వామివారికి ముందు వారం పెట్టిన బొట్లు అవన్నీ కూడా చక్కగా తడిబట్టతో తుడిచేసి మళ్ళీ ఈ వారం ఫ్రెష్గా పెట్టుకోవాలి కదండి. పాత వాటిని అలా ఉంచి చేయకూడదు కదా, అందుకని చక్కగా అన్నీ కూడా తీస్తూ తుడుచుకొని అన్నీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. కలిసి ఒక పక్కన రెడీ చేసుకున్నాను అనమాట. అన్నీ రెడీ చేసుకొని మరో పక్క వంటకు అన్నీ కూడా మా మమ్మీకి రెడీ చేసి ఇచ్చేసాను అనమాట. ఏం లేదండి, సింపుల్ బూరెలు, పులిహోర. బూరెలు అంటే శనగపప్పు బూరెలు అయితే చేయలేకపోయామండి. రవ్వ కేసరి చేసేసి దాంతోనే బూరెలు అయితే చేసేసాము. పులిహోర, సాంబార్, అన్నము, వంకాయ బఠానీ కూర, క్యాబేజ్ 65 చేసామండి. అదేవిధంగా అరటికాయ బజ్జీ, పెరుగు. ఇవ్వేనండి, చాలా సింపుల్ ఐటమ్స్తోనే భోజనాలు అయితే పెట్టానండి. చెప్తున్నాను కదండి, మనకి ఎంత ఉందో మనం అంతలోనే ఉన్నవాళ్ళు ఉన్నట్టు చేసుకోవచ్చునండి, దాంట్లో ఏం తప్పు లేదు. తర్వాత ఇదిగోనండి పసుపు వస్త్రం పరిచి చక్కగా పసుపు వినాయకుడిని అయితే పెట్టుకొని పూజకు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. స్వామివారికి వస్త్రం సమర్పిద్దాం కదా, అదిగోండి కండువ అయితే తీసుకొచ్చాను అనమాట. నూతన కండువ తీసుకొచ్చి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకొని నేను కూడా వెళ్ళి మరొక్కసారి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట. నేను
పూజ చేసినప్పుడు ఎలాంటి వీడియో అయితే తీయలేదండి. కరెక్ట్గా నా పూజ అంతా అయ్యేసరికి ఇదిగోనండి నేను ఆహ్వానించిన అతిథులు అందరూ కూడా వచ్చారు. అయితే ఈ పూజకి మెయిన్గా కావాల్సింది 7 సప్తగిరులతో పాటు కూడా గోవిందరాజస్వామిని అయితే ఆహ్వానించాలండి. గోవిందరాజస్వామి ఒక్కళ్ళే కాదండి, ఆ అబ్బాయితో పాటు ఇంకొక ఇద్దరిని కూడా తీసుకొచ్చాడనమాట. నేనైతే వెంకటేశ్వర స్వామి గరుక్మంతుడిగా భావించి వారికైతే చక్కగా తిరునామాలు దిద్ది వాళ్ళని వెంకటేశ్వర స్వామి, గోవిందరాజస్వామి గరుక్మంతుడిగా భావించి వాళ్ళకైతే చక్కగా బొట్లు అవన్నీ దిద్దుతున్నాను అనమాట. చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి. ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే కదండి స్వామివారు మన పూజకి ఎంతో మెచ్చి సంతోషించారనేసి అనిపిస్తుంది. ఇంతే కాదండి, మీకు ఇంకొకటి కూడా లాస్ట్లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా నేను చూపిస్తానండి ఏం జరిగింది అన్నది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఆల్రెడీ మీకు షేర్ చేశాను ఆ విషయాన్ని కూడా. అదిగోనండి వాళ్ళకైతే బొట్లు దిద్దిన తర్వాత వాళ్ళకైతే పువ్వులు ఇచ్చానమాట, స్వామివారి దగ్గర వేయమని చెప్పేసి నమస్కరించుకోమనేసి. అదేవిధంగా వచ్చిన ఆ 7 అతిథులు ఉంటారు కదండి, వాళ్ళని సప్తగిరులుగా భావించాలి కదండి. వారికి కూడా చక్కగా గంధం బొట్లు అన్నీ కూడా పెట్టి సమర్పించి వారికి కూడా పుష్పాలు ఇచ్చి స్వామివారికి నమస్కరించుకోమని చెప్పాను అనమాట అండి. ఈ పూజ చేసుకోవడానికి సర్దుకోవడానికి పూజ దగ్గరికి అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి, చాలా సేపు పడుతుంది. ఈరోజు అయితే నేను ఎర్లీగా చేసుకోలేకపోయాను, లేటే అయిందండి. ఈరోజు అయితే మాత్రం 12:30 అయితే అయిపోయిందన్నమాట. పూజ అంతా అయ్యేసరికి కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైంకి పూజ అంతా కూడా అయిందన్నమాట. వాళ్ళు హారతికి అందుకున్నారనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదొక నిదర్శనంగా నేను భావించాను అనమాట అండి, స్వామి పూజ అనుగ్రహించారు అనేసి. కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైంకి హారతి అవుతుంది అనమాట. స్వామి హారతి స్వీకరించడానికి వచ్చారు అని నేను అనుకున్నాను అనమాట అండి. వచ్చిన వారు ఒక్కొక్కరు స్వామి దగ్గర పుష్పాలు సమర్పించి నమస్కారాలు అయితే చేసుకుంటున్నారనమాట. చూస్తున్నారు కదా. వారికి చెప్పాను కదండి, అందరికీ కూడా ఆకుల్లో అయితే వడ్డించాను. వాళ్ళకి వడ్డించిన దాంట్లో మనకు కొంచెం ప్రసాదం కింద ఇస్తారు కదండి, అదే అక్కడ తీసుకున్నాను అనమాట. నేను తీసుకొని అందరికీ కూడా చాలా తృప్తిగా భోజనాలు అయితే చేశారండి. వండిన పదార్థాలన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి మెచ్చుకున్నారనమాట అండి. ఇదిగోనండి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట. తర్వాత ఇదిగోనండి సప్తశనివార వ్రతం బుక్ పెట్టి పుస్తకాలు తాంబూలం అయితే వాళ్ళందరికీ కూడా ఇచ్చాను అనమాట అండి. తిని సౌజన్య అండి, లాస్ట్ టైం వీళ్ళింటికి సప్తశనివార వ్రతం పూజకు వెళ్ళానని చెప్పి మీకు ఒక వీడియో కూడా షేర్ చేశాను కదా, తనే అనమాట. తిను సౌజన్య అనమాట, తన పేరు కూడా సౌజన్యనే. ఇగోండి ఇంకొకరికి తాంబూలాలు అయితే ఇచ్చేసాను అనమాట. అయితే ఈ పూజ చేసేటప్పుడు మనం మనసులో ఒక కోరిక కోరుకొని చేసుకుంటాం కదండి, ఆ కోరిక నెరవేరిందా లేదా అన్నది అయితే కూడా మీకు నేను చెప్తానన్నమాట. ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందా లేదా అన్నది పక్కన పెడితే మనం అయితే స్వామికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అయితే చేయాలండి. స్వామివారి కోరిక ఆయన ఇష్టం అండి. మనం కోరుకున్న కోరిక
సరైంది సమంజసం అయితే ఆయనే తీరుస్తారండి. మొత్తం అంతా కూడా ఆయన మీదే భారం వేసి నేనైతే పూజ చేశాననమాట. ఆయన అనుగ్రహించినప్పుడు అనుగ్రహిస్తారనేసి నేనైతే అనుకున్నానమాట. మనం ఆ కోరిక కోసం ఆశించి స్వామివారికి అయితే పూజ చేయలేదండి నేనైతేను. ఆయన నాకు సంకల్పం కింద చెప్పుకున్నాను అంతే అనమాట అండి. కానీ స్వామివారు నాకు ఆ కోరిక తీర్చలేదు. నేను ఎందుకు చేయాలి ఇది అని నేనైతే అనుకోలేదన్నమాట అండి. కానీ ఇంకైతే నాకు మా సమస్యను అయితే నేను అప్పగించేశాను ఆయనకైతే. నీదే ఇక మీదట అంతా కూడా తండ్రి, నీవే ఏం చేస్తావో ముందుకు నడిపిస్తావు, అక్కడే ఉంచేస్తావో నీదే భారం తండ్రి అని ఆయన చేతులకి ఆయన పాదాల వద్దనే పెట్టేశాను అనమాట నా సమస్యని. ఆయనే తీరుస్తారన్న లెక్కలోని. అంతా అయిన తర్వాత ఇదిగోనండి అందరం సరదాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. మా అత్తయ్య గారు, మా మమ్మీ కూడా, మా వారు తీస్తున్నారండి ఇక్కడ వీడియో అయితేను. పూజ అయితే ఇదిగోండి, ఇంకా దీపారాధన అయితే వెలుగుతూ ఉన్నాయన్నమాట. టైం వచ్చేసి 5:15 అయిందనమాట. ఇంకా సాయంత్రం దీపారాధన కూడా చక్కగా చేసేసుకున్నాను అనమాట. స్వామివారి నా పూజకు మెచ్చి ఆయన చూడండి చిరునవ్వు నవ్వుతూ ఉన్నారనమాట. నా పూజకు మెచ్చి నాకు అదే కళ్ళల్లో నీళ్ళు చాలా అంటే చాలా వచ్చినాయి అనమాట అండి. ఆయన చూడండి నవ్వుతూ ఉన్నారు, మెచ్చుకుని పూజని అనిపించింది అనమాట. నాకు ఆ భావన అయితే కలిగిందండి. నాకు కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుందని నేనైతే చాలా ఇంకా తిరగలేదనేసి నేనైతే అనుకున్నాను అనమాట అండి. చాలా సంతోషం అనిపించింది. మీకు అందరికీ ఎట్లా అనిపించింది నా పూజ అదంతా కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.